ఆసియా కప్ 2025లో టీమిండియా 9వసారి టైటిల్ను సొంతం చేసుకుంది. పాకిస్తాన్పై ఫైనల్లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తిలక్ వర్మ, శివం దూబేల బ్యాటింగ్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ మ్యాజిక్తో భారత్ అజేయంగా నిలిచి బ్యాక్ టు బ్యాక్ టైటిల్తో పాకిస్తాన్పై హ్యాట్రిక్ విజయాలు అందుకుంది. ఇక పాకిస్తాన్ బౌలర్ హారిస్ రవూఫ్ గురించి మాట్లాడి తీరాలి. సూపర్ 4 మ్యాచ్లో అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్లతో గొడవకు దిగి భారత అభిమానులను ఉద్దేశించి 6-0 సైగలు చేసి వివాదం సృష్టించాడు. ఫైనల్లో కూడా అభిషేక్ అవుట్ అయిన తర్వాత విమానం క్రాష్ సైగ చేశాడు. కానీ రవూఫ్ వల్లే టీమిండియా గెలిచింది. పాకిస్తాన్ 146 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండగా రవూఫ్ మాత్రం 3.4 ఓవర్లలో 50 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీయలేదు. 18వ ఓవర్లో 16 పరుగులు సమర్పించాడు. మైక్ హెసెన్ ఆఫ్ సైడ్ యార్కర్లు వేయమన్నా రవూఫ్ లెగ్ సైడ్ బంతులు వేసి తిలక్, దూబేల సిక్సర్లకు దారితీశాడు. పాకిస్తాన్ బౌలర్లలో 5గురు 7.5 కంటే తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేస్తే రవూఫ్ 13.63 ఎకానమీతో టీమిండియాను గెలిపించాడు. పాక్ అభిమానులు రవూఫ్ బదులు వేరే బౌలర్ ఉంటే బాగుండేది అంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే రవూఫ్ తన వెకిలి చేష్టలతో టీమిండియాను గెలిపించి పాకిస్తాన్ను కూల్చాడు.